రేవంత్ రెడ్డి పాలన బాగుందన్న. ఇయాల పేద ప్రజలు ఎక్కడికైనా గానీ ఇందిరమ్మ ఇల్లు అనేది ఇంతకుముందు మా విలేజ్‌లో లేకుండేనా. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఒక సామాన్య పౌరుడిగా నేను చెప్తున్నా. 10 సంవత్సరాల వాళ్ళ గవర్నమెంట్‌లో ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఏ పల్లెకి వెళ్ళినా గానీ ఇందిరమ్మ ఇల్లు కళకళలాడుతున్నాయి ఇయాల. ఎక్కడ ఏ ఇంటికి పోయినా కానీ సన్నబియ్యం ఇస్తున్నారు. కానీ ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నారు. ఇయాల మాకు సన్నబియ్యం వస్తున్నాయి, ఉచిత బస్సు, ఉచిత కరెంటు. ఈ అన్ని పథకాలు ఏందంటే జనాలు వాళ్ళ తరపు నుంచి వాళ్ళు చెప్తున్నారు. ఇయాల నేనే ఉన్నా అన్న, మాకు మేము సన్నబియ్యం తినడం అనేది మాకు ఎప్పుడో మేము మా చిన్నప్పుడు ఎప్పుడో మా నాన్నగారు ఉన్నప్పుడు తిన్నాము. తర్వాత ఇయాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్నబియ్యం తింటున్నాం. చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము పబ్లిక్‌లో ఎవరిని అడిగినా ఎట్లుందమ్మా, ఏందమ్మా అని చెప్పేసి అడిగితే వాళ్ళు కూడా చాలా మంచిగా చెప్తున్నారు. మాకు లేదన్న, చాలా బాగుంటున్నాయి. ఇప్పుడు మొన్న కూడా రీసెంట్ కూడా 3 నెలల బియ్యం కూడా ఇచ్చారు. మళ్ళీ తర్వాత వచ్చే వర్షాలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా 3 నెలల బియ్యం కూడా మొన్ననే ఇచ్చారు. చాలా మంచిగా ఉందన్న. సన్న బియ్యం విషయంలో మాత్రం చాలా పర్ఫెక్ట్ ప్రభుత్వం. ఇందిరమ్మ ఇల్లు మా విలేజ్ లో వచ్చేసి, అంటే మా పక్క విలేజ్ లో వచ్చేసినాయి అన్న. దగ్గర దగ్గర 84, మా విలేజ్ లో అయితే 84 వచ్చినాయి. ఇప్పుడు 84 స్టార్ట్ అయినాయి. ఇనాగ్రేషన్ నడుస్తున్నాయి, వర్క్ అయితే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్. లేదన్న, మా నియోజకవర్గంలో 3,500 ఇల్లు వచ్చినాయన్న. ప్రతి విలేజ్ లో కూడా ఇలా ఇల్లు అయినాయి. మాక్సిమం కొంతవరకు అయిపోయినాయి. ఒక 20%, 30% కొన్ని వర్క్ నడుస్తున్నాయి. పైపైన వర్క్ నడుస్తున్నాయి ప్రజెంట్. చాలా చాలా బాగుందన్న. పేద ప్రజలకి ఏదైనా ప్రభుత్వం ఆదుకుందంటే మాత్రం అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మాత్రం ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయం అన్న. ఎందుకంటే మేము పబ్లిక్ లో తిరుగుతుంటాం కాబట్టి అక్కడ ఎక్కడికి పోయినా కానీ చాలా బాగుంది అని అంటున్నారు. ఫ్రీ బస్ చాలా బాగుందన్న. ఇవాళ ఇవాళ రేపు ఎట్లుందంటే మన ఆడోళ్ళు బయటికి వెళ్ళాలని చెప్పేసి అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేది. ఇంట్లో పర్మిషన్ తీసుకొని పోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చేది. ఎక్కడ కూరగాయలు పోవాలన్నా, షాపింగ్ పోవాలన్నా ఇంట్లో డబ్బులు తీసుకొని పోవాల్సి వచ్చేది. కానీ ఇలా ఫ్రీగా ఆడోళ్ళు బయటికి వెళ్ళి షాపింగ్ పోవాలన్నా కానీ, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలన్నా కానీ, గుడికి పోవాలన్నా, దర్గాకి పోవాలన్నా కానీ చాలా ప్రశాంతంగా పోయే పరిస్థితి అయితే ఇలా కనిపిస్తుంది అన్న. 200 యూనిట్లు చాలా మంచిగా ఉందన్న. ఇంతకుముందు ఏంటంటే 500, 600, 800 ఇట్లా కరెంట్ బిల్ వస్తుండే. కానీ ఇలా అదే 200 యూనిట్ ఫ్రీ కరెంట్ ఉండడం వల్ల చాలా పేద ప్రజలకి మాకు వస్తుందన్న. నేను వాడుతున్నా కాబట్టి నాకు కూడా వస్తుంది. 600, 700 వచ్చేదన్న కరెంట్ బిల్లు. మాకు చాలా ఇబ్బంది అనిపించేది. ఈ డబ్బులు కట్టాలంటే ఉన్న ఆర్థిక పరిస్థితులలో వచ్చి రాని డబ్బులతోటి చాలా ఇబ్బందిగా అనిపించేది. కానీ ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ పేదల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ పేదల సంబంధించిన ప్రతి దాన్ని సన్నబియ్యం, ఇలా పేద మనిషి తినే సన్నబియ్యం ఇచ్చిండు, కరెంట్ బిల్లు, మన ఉచిత గ్యాస్ కూడా సబ్సిడీ ఇస్తుంటారు, 500 సబ్సిడీ కూడా వస్తుంది. కానీ ఇలాంటి పథకాలు ఏంటంటే జనాల్లో చాలా దగ్గరికి తీసుకుపోతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పేద ప్రజల్ని వాళ్ళ అవసరాలు ఏంది అనేది ఆదుకున్నట్టుగా అనిపిస్తుంది అన్న మాకు చూస్తుంటే. నమ్మరండి, 100% నమ్మరు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షాల ఉండి పోరాడాల్సిన వ్యక్తి పోయి ఫామ్ హౌస్ లో పండుకొని నేను ఒక గెలిస్తేనే వస్తా, నాకు పార్టీ అధికారం ఉంటా, ప్రజల్లో ఉంటా అనేది ఎక్కడదండి. పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. 10 సంవత్సరాల అధికారం లేకపోయినా కొట్లాడి చేసి ప్రజల తరపు నుంచి వాయిస్ వినిపించిండు, ప్రజల సమస్యల గురించి గలం వినిపించిండు, ప్రజల సమస్యల గురించి పోరాడిండు. అట్లా ప్రజల్లో ఉంటే ఏదైనా మనం ప్రజలు నమ్ముతారు. కానీ నాకు ప్రభుత్వం ఉంటేనే నేను బయటకు వస్తా అనే మాట్లాడని ప్రజలు నమ్మరు. ఇది ఇది జరగదండి. 100% అండి. ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఇంకా కనుమరుగు అయిపోయినట్టే. హరీష్ రావు కూడా ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నట్టు మాకు కనిపిస్తుంది. అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం అయితే. ఎందుకంటే కవిత వెళ్ళిపోయింది. టీఆర్ఎస్లో ఏంటంటే వాళ్ళ కుమ్ములాటలు ఎక్కువైపోయినాయి. అటు కేటీఆర్ కానీ, ఇటు హరీష్ రావు కానీ వీళ్ళిద్దరు 1/2 అన్నట్టు ఉంది. నివ్వా నేను అనే పరిస్థితి ఉంది. అందుకని చెప్పేసి హరీష్ రావు ఖచ్చితంగా బయటకు వెళ్తారు. బీజేపీకి వెళ్ళే పరిస్థితి అయితే మాకు కనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క మాట అండి. ఇప్పుడు ఎట్లయినా ప్రభుత్వం మీద ఏదో విధంగా బురద జల్లాలి. బురద జల్లితేనే కదా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఏదో ఒకటి అనకపోతే ప్రజల్లో మేము ఉండలేము, మా నాడి అనేది కనిపించాలనే ఉద్దేశం తప్పితే, ప్రజల్లో మేము ఉన్నామని నిరూపించుకోవడానికి చేసిన ప్రయత్నం తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేకత లేదు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే జనం నాడి పట్టుకుంది. జనం ఏ సమస్య ఉంది, ఏ ఏ విషయంలో ఆదుకోవాలి, ఏ విధంగా జనాలకు పోవచ్చు, సమస్యలు ఏందనేది పరిష్కార విధంగా పోతుంది. ఇలా ఒక విషయం చూసుకుంటే కమ్యూనికేషన్ బాగుందండి. ప్రభుత్వ ఆఫీస్లోకి పోతే ప్రతి విషయంలో ప్రతి డిపార్ట్మెంట్ కూడా మంచిగా రెస్పాన్స్ అవుతున్నారు. అదే 10 సంవత్సరాల గవర్నమెంట్లో ఏ ఆఫీస్లో ఎక్కడ ఉందో అర్థం కాదు, ఏ అధికారి ఎవరు పనిచేస్తారో అర్థం కాదు, ఎవరు స్పందించేటట్లేదు. ఆ రోజు ఏంటంటే టీఆర్ఎస్ కార్యకర్తల కోసం ప్రభుత్వ అధికారులు పనిచేసేది ఆ రకంగా ఉంది. కానీ ఈ రోజు ఆ రకంగా లేదు. ఈ రోజు ఎట్లా ఉందంటే ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం లాగా కనిపిస్తుంది. Subscribe us and press the bell icon for more interesting updates.